ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు, దయగల స్వామి, గత కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడు ఈ రోజున మేమందరం సంఘంగా కూడుకొని ప్రార్థన చేసి తండ్రిని మహిమపరచినాం. తండ్రి అలాగే పాటల ద్వారా మహిమపరచమని నమ్ముతున్నాం. మీ వాక్యం ద్వారా కూడా నీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మా కోసం రాసిచ్చిన ఈ గ్రంథంలోని మాటలు మేము ఆలోచించి సత్యాన్ని గ్రహించిన వారిగా, ఏదో అడిగే ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పేవారిగా మమ్మల్ని మేము వాక్యం ద్వారా పట్టుకోవడానికి, మా జీవితాలను మీరు చెప్పిన విధంగా మలుచుకోవడానికి ఆత్మ సహాయం మా అందరికీ అనుగ్రహించండి. వినువారు మాత్రమే ఉంది. మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ మా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉండకుండా వాక్యం విని వాటి ప్రకారం నడుచుకునే గొప్ప స్థితిని మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పాట, బైబిల్లో నరబలి ఉన్నదా? బైబిల్లో నరబలి ఉన్నదా? నరబలి అంటే మనుష్యుల్ని చంపడం, మనుషుల్ని చంపడం. ప్రపంచంలో ఈనాటికి ఏనాటికి ఎప్పటికైనా అనేక మంది చదువుతున్న, అనేక మంది చేత ముద్రింపబడుతున్న, అనేకుల దగ్గరికి వెళుతున్న ఒకే ఒక పుస్తకం ప్రపంచంలో ద బైబుల్. మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత జాన్ గూటన్బర్గ్ అనే ఆయన మొట్టమొదటిగా 1500 సంవత్సరాల క్రితం అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు, ప్రింటింగ్ మిషన్. ఆయన కనుగొన్న తర్వాత ప్రింట్ చేసిన పుస్తకం, ముద్రించిన పుస్తకం ఏదంటే బైబిల్. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్. అత్యధికంగా ప్రింట్ అవుతున్న, అనేక మంది చదువుతున్న, అనేక ప్రాంతాలు, అనేక భాషల్లో తర్జుమా చేయబడుతూ అనేక మంది చేతుల్లో వెళ్తున్న పుస్తకం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది ఒకే ఒక్క బైబిల్. ఇలా ప్రపంచ ఖ్యాతికి చేరిపోయింది. ఇంతకుముందు ఒక పేపర్లో కూడా నేను చదివాను ఈ విషయం. గిన్నీస్ బుక్, ప్రపంచంలో గిన్నీస్ బుక్ అనే ఆ పుస్తకంలో పేరు సంపాదించుకుంది. గిన్నీస్ బుక్ అనేది ఈ మెనీ టాలెంట్ ఉంటేనే, చాలా హెవీ టాలెంట్ ఉంటే తప్ప ఆ పేరు రాదు. అందులో కూడా ఒక పేరును సంతరించుకుంది ఏదంటే బైబిల్. అర్థమవుతుందా? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఎవరు చెయ్యనిది ఎవరైనా చేశారు అనుకోండి, వాళ్ళకి ఇస్తారు, అందులో పేరు రాస్తారు, వాళ్ళకి అవార్డు ఇస్తారు అన్నమాట. అలాగే ప్రపంచంలో ఉన్న పుస్తకాలలో గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ బైబిల్ అనేది మొదటిది. అంటే ఏ పుస్తకానికి రాని ప్రాముఖ్యత దేనికి వచ్చింది? బైబిల్కి వచ్చింది. బైబిల్కి రావడమే కాదు, అనేక మతాల వారు, కులాల వారు నమ్ముతున్న గ్రంథం బైబిల్. ఏ మతం వారైనా చదవడానికి ఇష్టపడేది బైబిల్. ఇది చూసిన కొంతమంది మత శాంతస్వాదులకి, ఇది చూసిన కొంతమంది మతాల్లో ఉన్న ఉద్రేకాలు రేపాలి, యుద్ధాలు చేయాలి, వారిని నాశనం చేయాలి, క్రైస్తవులు నాశనం చేయాలి, లేదా క్రైస్తవులు చదువుతున్న గ్రంథాన్ని తప్పు పట్టాలి, ఎందుకంటే అనేక మంది దాన్ని చదువుతున్నారు, అనేక మంది అందులోకి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవులకి వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో అక్కసతో ఏం చేస్తున్నారంటే బైబిల్ని మీరు చదువుతున్నారు కాబట్టి, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి అదే బైబిల్ తప్పుడు గ్రంథం, అదే బైబిల్లో నరబలి ఉంది, బైబిల్లో ఉన్న దేవుడు మనుషును చంపమని చెబుతాడు అన్న విధంగా ఒక విషయాన్ని లేవదీసి చెడ్డగా చూపించాలి, బైబిల్ని తప్పుగా చిత్రీకరించాలి సమాజంలో. అప్పుడే
క్రైస్తవులు తగ్గిపోతారు, క్రైస్తవ గ్రంథమైన బైబిల్ని చదవడం మానేస్తారు అన్న ఉద్దేశంతో కొంతమంది ఇలా చెప్పుకొచ్చారన్నమాట. ఎలా? బైబిల్లో నరబలి ఉన్నది, దేవుడు మనుష్యులు బలివ్వమని కోరుకుంటున్నాడు అని వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళు చదివి వీళ్ళకి తెలిసిన విషయాన్ని బయటికి చెప్తున్నారు. పోనీ ఎంతవరకు చాలా మంది బైబిల్ చదువుతున్నారు కదా, ప్రపంచంలో ఎంతో మంది బైబిల్ని చదువుతున్నారు కదా, మరి ఈ చదివిన వారందరికీ కనిపించలేదా? నేను చదువుతున్నాను, మీరు చదువుతున్నారు, ప్రపంచంలో చాలా మంది బైబిల్ని చదువుతున్నారు. మరి చదివిన వారికి బలి అర్పించాలి, మనిషిని బలి అర్పించాలని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? మరి చదువుతున్న వీరందరికీ కనిపించని ఈ బైబిల్లోని మాట వీరికి ఎలా కనిపించింది? పోనీ ఒకవేళ చదివారనుకుందాం, నరబలి ఉంది అనుకుందాం, ఎవరైనా ఇచ్చారా? క్రైస్తవులు అనబడిన వారు ఎంతవరకు దేవునికి మనిషిని బలిగా ఇచ్చారా? బలి ఇవ్వలేదు. బలి చెయ్యాలని దేవుడు చెబితే వీళ్ళు చేసేవారు కదా. మరి వీరెవరికి కనిపించిన ఈ మాటలు వీరికి ఎలా కనిపిస్తున్నాయి అంటే, వీళ్ళు అర్థం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా, లేదా బైబిల్ని తప్పు పట్టాలంటున్నారా? అంటే ఉద్దేశం అర్థమైపోతుందా? అంటే బైబిల్ని తప్పు పట్టాలనే ఉద్దేశమే తప్ప, బైబిల్లో అలా ఉంటే, ఒకరు ఉంటే క్రైస్తవులు ఎవరైనా ఇచ్చారా? బలి ఇచ్చారా? నరబలిని ఇచ్చారా దేవుడికి అని ఆలోచిద్దాం. మరి ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే, బైబిల్ని తప్పు పట్టాలి. ఎందుకు బలులు ఎవరిస్తున్నారు? మనుషుల్ని దేవుడికి బలిగా ఎవరిస్తున్నారు అంటే, ఎవరైతే మత సాందస్వాదులు బైబిల్ని తప్పు పట్టాలనుకుంటున్నారో వారి మతంలో ఉన్న వారే దేవునికి బలిగా ఇస్తున్నారు మనుషులు. ఆ విషయం మీకు తెలుసా? తెలీదా? తెలుసా? మొన్న న్యూస్లో వచ్చిందనమాట. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో చంద్రగ్రహణానికి ముందు తన పిల్లలను బలిగిస్తే పేకలు కట్ చేసి, పేకలు మాత్రం శరీరం లేదు. ఎందుకు బలిచ్చావంటే మేలు జరగాలని, దేవుడికి చంద్రగ్రహణం రోజు ఇస్తే అది జరుగుతుందంట. మరికొంతమంది గుప్త నిధుల కోసం, అంటే ఎక్కడో దాయబడిన ఆస్తిని సంపాదించడం కోసం మీ పిల్లలను బలి ఇవ్వాలంటే బలిస్తే ఎవరిచ్చారు? ఇది నేను చెబుతున్న ఈ మాటలు న్యూస్లో వచ్చినవి, టీవీలో వచ్చినవి, అబద్ధం కాదు కదా. హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, చివరికి శ్రీకాకుళంలో కూడా ఏం చేస్తున్నారు? దేవుని పేరట, దెయ్యం పేరట బలులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని వాళ్ళకి అడిగామనుకోండి, గుప్త నిధుల కోసం, లేదా మా జీవితాల్లో ఏ బాధ రాకూడదు, మేలు జరగాలి, అలా జరగాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? ఈ మంత్రాలు ఉంటాయి కదా, పూజలు, వీళ్ళ దగ్గరికి వెళ్ళేది. వాళ్ళు చెప్తారు, ఇదిగో నీకు ఇలా కష్టం రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ పిల్లల్ని దేవుడికి బలి ఇవ్వకపోవడం. మన దేవతకు నువ్వు బలిస్తే, ఇవి ఈ టైంలో, ఈ సమయానికి మీరు బలిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఏమైనా బాధలే ఉండవు అని చెప్పేసరికి అది నమ్మి బలులు ఇస్తున్నారు. మళ్ళీ బలి అలాగ ఒక్కసారి పేగ తీసిస్తే బాగుండదు. కానీ మొన్న ఒక వీడియో నేను చూశాను. తన ఇద్దరు ఆడపిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి టెంకాయలు, మామిడికాయ కొబ్బరి టెంకాయలు ఉంటాయి కదా, కొబ్బరికాయలు, దాని ఏమంటారు, కొబ్బరికాయ, దాంతో తల మీద కొట్టి చంపేశాడు అక్కనే. ఇక అది చూసిన చెల్లి పారిపోవడం చూస్తే ఆమెను కూడా తల పట్టుకొని కూర్చోబెట్టి అలాగే చంపేశాడు. ఎందుకు? దేవుడికి బలి ఇవ్వాలి, దేవుడికి ఇలా చేస్తే అది చూసి దేవుడు నన్ను కరుణిస్తాడన్న మూర్ఖత్వం. తర్వాత పోలీసులు వెళ్ళారు, దర్యాప్తు చేశారు, వారిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. మేలు జరగలేదు. ఏం జరిగింది? హత్య చేసినందుకు జైల్లో పెట్టారు. ఇది చేస్తున్నది ఎవరు అంటే, ఎవరైతే బైబిల్ని తప్పుపడుతున్నారో వారి మతంలో ఉన్నవారే. ఇప్పుడు వారు చేస్తున్నది కప్పిపెట్టుకోవడానికి బైబిల్ను కూడా తప్పు పట్టాలి. బైబిల్లో కూడా ఇలాంటివి
ఉన్నాయని చూపించాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకీ వీరెందుకు చెప్పాలనుకుంటున్నారు, లేదా వీరికి ఏ మాట ద్వారా ఇలా ఉంది అని అనిపించాలనిపించింది అంటే ఏ మాటను చూసి బైబిల్లో నరబలి ఉంది అని వాళ్ళు చెబుతున్నారో ఆ మాటను చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఏ విషయాలు బట్టి వీళ్ళు బైబిల్లో నరబలి ఉన్నది అనుకుంటున్నారో, అపార్థం చేసుకుంటున్నారో ఆ మాటలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఇస్సాకును బలిగా అబ్రహాము అర్పించెను అని రాసిందా? అంటే అబ్రహాము ఎవరికి బలిగా అర్పించాడు? ఎవరికి అర్పించాడు? క్లియర్ గా ఉందా? అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను. బలిగా అర్పించాను. అబ్రహాం గారు ఇస్సాకును దేవునికి బలిగా అర్పించాడు. మరి దేవునికి బలి ఇవ్వలేదని నువ్వు చెప్తున్నావు అమ్మా. అబ్రహాము దేవుడికి ఏం చేశాడు? ఇస్సాకుని బలిగా అర్పించను అనేది కూడా ఇక్కడ రాసింది కదా. మరి మీరు బలులు లేవంటారేంటి? మనుషుల్ని బలి ఇవ్వమని బైబిల్ చెప్పలేదంటారేంటి? ఇదిగో బైబిల్లో ఉంది కదా, మీ బైబిల్లోనే ఉంది కదా. చదివామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ అధ్యాయం 17వ వచనంలో ఉంది కదా. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఈ మాట చదివి వాళ్ళు చూపిస్తే ఖచ్చితంగా బైబిల్ మీద బైబిల్ పట్టుకున్నవాడు, పట్టు లేనివాడు వెంటనే ఏమనుకుంటాడు? వెంటనే ఏమనుకుంటాడు? అది నిజమే కదా, బైబిల్లో ఉంది కదా, అంటే బలి ఇచ్చారైతే అనే మనసులోకి వెళ్ళిపోతాడా? దేవుడు కూడా బలి కోరుతాడు అనమాట అనే మనసులోకి వెళ్ళిపోతాడు. మనుషులు బలిచ్చారన్న సంగతి కూడా నమ్మేస్తాడు. అవునా? ఇంకా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి ఉంది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అని చూడండి. అంటే ఇక్కడ అబ్రహాం గారు ఇస్సాకును బలిచ్చినట్టుగానే కనిపిస్తుంది. అవునా కాదా? ఈ వచనాలు చూసిన వీళ్ళు ఇదిగో దేవుడు, నీ దేవుడు బైబిల్ దేవుడు ఏం కోరుకున్నాడు? తన కుమారుని బలిగా ఇవ్వమని కోరుకున్నాడు. కాబట్టే అబ్రహాం ఎవరినిచ్చాడు? బలి. ఇస్సాకును బలి అర్పించాను, బలి ఇచ్చాను అని మీ బైబిల్లో ఉంది. అందుకోసం మీ బైబిల్ సమాజానికి మంచిది కాదు. ఎందుకు? పిల్లలను బలి అడుగుతుంది కనుక, నరులను బలి ఇవ్వమని అడుగుతుంది మీ బైబిల్లో ఉన్న దేవుడు కనుక మీ బైబిల్ ఎవరు చదవకూడదు, బైబిల్ని ఈ దేశంలో బ్యాన్ చేయాలి అనే మాటలు వాళ్ళు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే బైబిల్ పైన చదివితే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా చదివినప్పుడు అదే అనిపించి ఉంటుంది. అర్థమై మీకు అనిపిస్తుందా? నిజమే కదా, అబ్రహాం బలి ఇచ్చినట్లుగా ఉంది కదా. అంటే ఇక్కడ రాయబడిన సందర్భాన్ని ఎక్కడ జరిగిందో అక్కడ మీరు ఆలోచించాలి. మనం ఇక్కడ ఎందుకు ఇలా రాయబడిందో ఆలోచించాలి. అసలు సందర్భం ఏం జరిగిందో ఆదికాండం చదువుతాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో ఉన్న సందర్భాన్ని ఆలోచిద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో ఆలోచించగలిగితే మొదటి వచనం చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడి చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా
నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. ఇక్కడ ఖచ్చితంగా క్లియర్గా ఏం రాసింది? అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించు. ఎక్కడ అర్పించాలంట? మోరియా పర్వతం మీద. అంతేనా? చూడండి, అక్కడ ఏదో ఉంది, మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో. అంటే మోరియా దేశంలో ఉన్న పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద నాకు బలిగా కుమారుడిని అర్పించాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళారు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. అబ్రహాం గారికి దేవుడు చెప్పిన విధంగానే అబ్రహాం గారు ఏం ఆలోచించకుండా చిత్తము ప్రభువా, కొడుకుని అడిగిన వెంటనే బలి ఇవ్వాలి అని దేవుడు చెప్పిన వెంటనే ఇస్సాకు అబ్రహాం ఏం చేశారు? ఎందుకు ఇవ్వాలని ఆలోచించలేదు. అసలు ఆలోచించకుండా ఎస్ లార్డ్ అంటున్నా, చిత్తము ప్రభువా అంటే నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, ఎందుకు చెయ్యాలని అడగకుండా వెళ్ళాడు అక్కడ. ఓకేనా? తర్వాత ఏం జరిగింది చూద్దాం. వాళ్ళు ఆ పర్వతానికి దేవుడు ఎక్కడైతే చెప్పాడో ఆ పర్వతానికి వెళ్ళారు. తర్వాత 6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని ఆయన పిలిచిన. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పెలను కట్టెలు ఉన్నావు కానీ దహన బలికి గొర్రె పిల్లలు ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలు చేసుకుని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చాడు. ఎలా అయితే దేవుడు చెప్పాడు, ఏ ప్రదేశానికి వెళ్ళమని చెప్పాడో అక్కడికి వెళ్ళారు. 10వ వచనం, అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఓకేనా? దేవుడు చెప్పిన విధంగా పర్వతానికి వెళ్ళాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, కత్తి తీసుకెళ్ళాడు, నిప్పులు తీసుకెళ్ళాడు. ఇప్పుడు బలి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరిని? ఇస్సాకుని. ఇస్సాకును బలి ఇవ్వాలని కత్తి పట్టుకొనగా, తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏం జరిగింది? యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము. అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమే ఇలా చెప్పాడు. ఏమని? ఇస్సాకును బలిగా అర్పించు అనేసరికి అబ్రహాం గారు తీసుకువెళ్ళారు. బలి అర్పించడానికి కట్లు పేర్చాడు, దహన బలికి సిద్ధమయ్యాడు. కత్తి పట్టుకొని దహన బలి ఇవ్వాలనుకునేసరికి ఏమొచ్చింది? అర్పించాడా? అర్పించలేదు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవదూత ద్వారా పిలిపిస్తున్నాడు. ఏమని? అబ్రహామా అబ్రహామా పిలుస్తున్నాడు. అని పిలిచాడంట. నీ కుమారుడు నువ్వు బలి అర్పించొద్దు. అదేంటండి? ముందేమో బలి అర్పించమన్నాడు, తర్వాత ఏమంటున్నాడు? వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? పైన వచనంలో మొదట వచ్చి మనం చదువుకున్నాం. 1వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఒక మాట రాసి ఉంది. అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశోధిస్తున్నాడంట. అంటే ఏంటి? పరీక్ష చేస్తున్నాడు. ఎవరిని? అబ్రహాము గారిని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. ఏమని పరీక్ష చేస్తున్నాడు? ఎందుకు పరీక్ష చేస్తున్నాడు అంటే అబ్రహాముకి కుమారులు ఎన్ని సంవత్సరాలు క్లియర్ అంటే 100 సంవత్సరాలు క్లియర్. 100 సంవత్సరాలు లేని అబ్రహాముకు కుమారుడిని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇచ్చిన దేవుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు అంటే ఒక్కడే కుమారుడు కదా ఆయనకి. ఈయనకి నా మీద విశ్వాసం ఉందా, లేదా నా మీద ప్రేమ ఉందా, లేదా నేను ఇచ్చిన కుమారుడి మీద నాకంటే ఎక్కువ ప్రేమ ఉందా అదే పరీక్ష చేయాలనుకున్నాడు. నాకు భయపడడా, నా మీద ప్రేమ చూపిస్తాడా, నేను చెప్పిన మాట వింటాడా వినడా అన్నది పరిశోధన, పరీక్ష. ఎవరికి? అబ్రహాం గారు. ఆ పరీక్ష నిమిత్తమే ఇస్సాకును బలిగా ఇవ్వమని అడిగాడు. అబ్రహాం ఏం చేశాడు?
దేవుని మాటకు అడ్డు చెప్పకుండా ఏం చేయాలనుకున్నాడు? బలి చేయాలి అనుకున్నాడు. అందుకోసం కింద ఒక మాట చూడండి, 12వ అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమి చేయకుము. ఒకవేళ దేవుడు బలి కావాలంటే ఆపుతాడా మధ్యలో? బలి కావాలంటే అబ్రహామా బలి ఇవ్వద్దు అంటాడా? ఏం చేస్తాడు? బలి కావాలనుకున్న వాడైతే దేవుడు ఏం చేస్తాడు? బలిని ఆపడు. ఆపుతాడా? అబ్రహాము కత్తెత్తేటప్పుడు దేవదూతను పంపిస్తాడు దేవుడు? పంపించడు. ఏం చేస్తాడు? నాకు బలి అంటే ఇష్టం, నువ్వు కాని అంటాడు. అవునా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామా వద్దు అంటున్నాడు కదా. అంటే దేవుడు బలి కోరుకునేవాడా? కోరుకోడు. అప్పుడు ఏం చెప్తున్నాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు వెలి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదే. ఇదిగో నేనంటే నీకు చాలా భయం ఉంది, నా మాట అంటే నీకు చాలా విలువ ఉంది అన్న సంగతి ఎలా తెలుస్తుందంట? ఇదిగో నేను బలి ఇవ్వమన్నంటనే నువ్వేం చేసావు? బలి ఇవ్వడానికి సిద్ధమైపోయి కత్తి కూడా ఎత్తేసావు. అంటే నువ్వు నాకు చాలా భయపడుతున్నావు, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు. అది అంటే దేవుడు పరీక్ష చేశాడు ఎవరిని? అబ్రహాంని. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు రాసిన 2వ అధ్యాయంలో మరి అలా ఉందేంటి? ఎలా ఉంది? బలి అర్పించెను అని రాసింది కదా. మరి ఎందుకు అలా రాయబడింది అంటే ఈయన మనసులో ఏమని నిశ్చయించుకున్నాడు? అబ్రహాం గారు చంపేయాలనే నిశ్చయించుకున్నాడా? బలి దేవుడు అడిగాడంటే ఇచ్చేద్దామన్న మనసుతోనే ఉన్నాడు కదా. ఆ మనస్సును దేవుడు చూశాడు. అంటే నువ్వు దేవుని పని చేయాలని నిశ్చయించుకున్నావంటే అది నువ్వు వెళ్ళి చేయబోయేసరికి ఇలా చేయకపోయినా, ఒకవేళ మీరు సువార్త పని నిమిత్తం నేను ఈ రోజు సువార్త చేయాలనుకున్నావు, వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది అనుకుందాం. యాక్సిడెంట్ అయ్యింది అంటే నీ మనసులో ఏమనుకున్నావు? నీ ఖచ్చితంగా సువార్తకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మధ్యలో ఏం జరిగినా కూడా అదేమైపోతుంది? దేవుని దృష్టిలో మనసులో నిశ్చయించుకున్నావు కాబట్టి నువ్వు చేసినట్లే అని టిక్ పెడతాడు దేవుడు. అర్థమవుతుందా? అబ్రహాం గారు కత్తెట్టి బలి ఇవ్వకపోయినా మనసులో మాత్రం బలి ఇచ్చేయాలన్న సంగతిని వెళ్ళాడు. దేవుడు వద్దన్నాడు కాబట్టి బలి ఇవ్వలేదు. ఒకవేళ దేవుడు కావాలనుకుంటే ఆపకపోతే బలి ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అంటే మనసులో ఏం నిశ్చయత జరిగిపోయింది. అందుకోసం దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు పత్రికలోని, ఎబ్రీయులకు రాసిన పత్రికలో బలి ఇచ్చేను అని రాసింది తప్ప అందుకోసం అలా రాపించాడు దేవుడు. అంటే మనసులో నిశ్చయించుకుంటే ఖచ్చితంగా చేసినట్టు నిర్ణయించాడు దేవుడు. అంటే ఖచ్చితంగా చేశాడు, నువ్వు ఇచ్చేసావు నాయన, బలి ఇచ్చేసావు. కానీ ఆదికాలంలోకి వచ్చేసరికి బలి ఇచ్చేసాడా? దేవుడు బలి కోరుకున్నాడా? కాదు. ఆయన పరీక్షించాలనుకున్నాడు ఎవరిని? అబ్రహామును దేవుడు పరీక్షించాలనుకున్నాడు కనుకనే పరీక్షించాడు. ఆ పరీక్షలు ఎవరి దగ్గర? తీరా అర్థమవుతుంది. దగ్గరికి వస్తున్నప్పుడు అంటే అబ్రహాము గారి నీ దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్షలో అబ్రహాం గారు ఏమయ్యాడు? విశ్వాసం ఏమయ్యాడు? నిరూపించుకున్నాడు. నేను దేవునికి భయపడేవాడిని నిరూపించడానికి అబ్రహాము గారి యొక్క ఆ ప్రేమ, అబ్రహాం గారి యొక్క దేవునికి భయపడే తత్వాన్ని దేవుడు చూడాలనుకున్నాడు ఆయన. అందుకోసం ఆయన పరీక్షించాడే తప్ప దేవుడు బలి కోరుకునేవాడు కాదు. అంటే దేవుడు బలిని అసలు ఇష్టపడడు. అదే చెప్తున్నాడు చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో క్లియర్గా ఖచ్చితంగా దేవుడు రాపించాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు
మళ్ళీ చదువు. సమూయేలు మొదటి గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించు. చూడండి మళ్ళీ చదువుతాను. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించిన. ఆలోచించుము అని చెబుతూ కింద ఒక మాట చెప్తున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏమంటున్నాడు? ఒకడు దహన బలులు అర్పించడం నాకు ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం దేవునికి? ఒకడు నా మాట వినడం శ్రేష్టం. దేవుడు దహన బలి కోరుకోడు. అది కీర్తన గ్రంథంలో ఉందన్నమాట. అది కూడా చదువుతాం. అంటే ఒకడు దహన బలి అర్పిస్తే దేవునికి ఇష్టం లేదు. మరి ఏమి ఇష్టం? దేవుని మాట వాళ్ళు వింటే ఇష్టం. అబ్రహాము గారు బలి ఇవ్వడం ఆయనకి కాదు ముఖ్యం. ఆయన మాట విని వెళ్ళి అర్పించడానికి సిద్ధం అవడం ఆయనకి ఇష్టం. అర్థమవుతుందా? కీర్తన గ్రంథం 51:16. కీర్తనల గ్రంథం 51:16. చూడండి అక్కడ ఖచ్చితంగా దేవుడు దహన బలులు నాకు ఇష్టమైనవి కావు అంటాడు. కీర్తన గ్రంథం 51:16. నీవు బలిని కోరువాడు కావు. నీవు బలిని కోరువాడు కావు. దేవునికి ఏమి ఇష్టం లేదంట. అసలు బలులే ఇష్టం లేదండి దేవుడు చెబుతుంటే వీళ్ళేమంటారు? లేదు లేదు దేవుడు బలుల్ని కోరుకుంటున్నాడు అంటున్నారు. అర్థమవుతుందా? నరబలి దేవుడికి ఇష్టమని అనుకుంటున్నారు. వాళ్ళు చదివిన ఉద్దేశాలు అంటే వారు ఎలా అయినా బైబిల్ తప్పు పట్టాలి, ఎలా అయినా వీటిలో బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ దేవుడు మంచివాడు కాదు అని చూపించాలన్న ఉద్దేశంతో బైబిల్లో నరబలులు ఉన్నాయి అంటున్నాడు. అసలు దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇష్టమైంది కాదు. దహన బలి నీకు ఇష్టమై నీవు బలిని కోరువాడు కావు. కోరినేళ్ళ నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. కాదు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. అంటే ఆయన మాటలు వినడం ప్రాముఖ్యం, కానీ దహన బలుల వల్ల ఆయనకి సంతోషం లేదు. ఆయన బలి అసలు కోరడంట. మనుషుల్లో దేవుడు మార్పును కోరుతున్నాడు తప్ప, మనిషి మారాలని ఆయన కోరుకుంటాడు తప్ప బలులు అర్పిస్తే ఆ బలుల ద్వారా సంతోషపడేవాడు దేవుడు కాదు. యెషయా గ్రంథం 1:11 చదువుతాం ఒకసారి. అందులో కూడా ఇదే విషయం రాయబడి ఒకసారి చదువుతాం. యెషయా గ్రంథం 1:11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా చెప్తున్నాడు. విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపునము, దూడలను కొవ్వులు నాకు వెక్కసమైను. నాకు అది అవసరం లేదు. అర్థమవుతుందా? దేవుని మాట వినడం ప్రాముఖ్యం తప్ప నా మాటలు విని వాటి ప్రకారం మీరు జరిగించాలి. మీ మనస్సు వాక్యానుసారంగా కట్టుకోవాలి, నా మాటల ప్రకారం మీరు నడవాలి అని దేవుడు కోరుకుంటాడు తప్ప బలులు ఇస్తే దాని ప్రకారం సంతోషించేవాడు దేవుడు కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో బలులు ఇచ్చారా? ఇచ్చారా లేదా? గొర్రె మేకలను ఎద్దులను బలిచ్చారా? కోడెలను బలిచ్చారా? ఇచ్చారు. మరి దేవుడికి బలిని ఇష్టం కాదు అంటున్నాడు కదా, మరి అప్పుడు ఎందుకు బలులు ఇచ్చారు? ఆలోచించారు. అవునా కదా? నరబలి అనేది దేవుడికి ఇష్టం లేదు. అసలు నరబలి అనేది దేవుడికి ఇష్టం లేదు. అసలు ఈ గొర్రె మేకలను బలి ఇవ్వడం కూడా దేవుడికి ఇష్టం లేదు. మరి ఎందుకు ఇమ్మన్నాడు అంటే వాళ్ళకి దేవునిలో ఉన్న మనస్తత్వం వాళ్ళకి అర్థం అవ్వాలి. దేవుడు అనుకున్న విధంగా వారు మారాలి. వారి మనస్సు మార్చుకుని నా వైపు తిరగాలనేది దేవుని ఇష్టం. ఓకేనా? యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట ఉంటుంది. దుష్టుడు దుష్టత్వంలో మరణించడం వల్ల నాకేమైనా సంతోషం కలిగినా వాడు తన మనస్సు తిరుపుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. నేను చదువుతాను చూడండి.
హెజ్కేలు గ్రంథం 18:23. దుష్టులు మరణము నొందుడి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటి నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే మనిషిలో దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే మనిషి మార్పు చెందాలన్నదాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి బలులు ఎందుకు ఇమ్మన్నాడంటే మనిషిలో మార్పు తీసుకురావడానికి. ఏం మార్పు అంటే దహన బలి ఇచ్చే ముందు లేదా గొర్రె మేకలను దేవునికి బలిగా ఇచ్చే ముందు ఎందుకు బలిగా ఇమ్మన్నాడు అంటే ఒక జంతువు, ఒక పక్షి లేకపోతే ఏదైనా బలిచ్చేటప్పుడు ఎలా బలి ఇవ్వాలని దేవుడు చెప్పాడంటే, ఇదిగో నాయన మీరు చేసిన పాపం కోసం మీరు బలిగా వాటిని అర్పించాలి అని చెబుతూ ఎవరైతే అర్పిస్తున్నారో, ఎవరి పాపాల నిమిత్తమైతే ఈ బలులను అర్పిస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పేవాడు అంటే, ఇదిగో మోషే గారు చెప్పేవారు ఏమని, మీరు ఎవరైతే ఈ దహన బలి ఇవ్వాలని కోరుకుంటున్నారో వారు వచ్చి ఏం చేయాలంట, ఆ జంతువు మీద లేదా ఆ పక్షి మీద చేతులు పెట్టాలి. తల మీద ఏం చేయాలి, చేతులు పెట్టాలి. వాళ్ళ కళ్ళ ముందే ఈ బలి జరగాలి. వాళ్ళ కళ్ళ ముందే ఈ బలి జరగాలి. ఇది లేవియా కాండంలో, ఈ అధ్యాయ పుస్తకాల్లో రాయబడి ఉంటుంది. ఓకేనా? అంటే చేతులు ఉంచాలంటే దానిపైన. ఎందుకు చేతులు ఉంచాలంటే అది చూస్తుండగానే కట్ చేయాలి యాజకుడు, దాని పని చేయాలి. దాని మీద చేతులు ఉంచి, అంటే ఒక మేకని తెచ్చారనుకోండి, ఒక గొర్రెని తెచ్చారనుకోండి, దాని మీద చేతులు ఉంచి దాని వైపు చూడాలంటే వీళ్ళు ఎవరైతే పాపం చేసి బలి నర్పిస్తున్నారో వాళ్ళు దాన్ని చూడాలి. ఎందుకు చూడాలి అంటే అసలు ఎందుకు చేయమన్నాడు ఆ బలి అంటే, దహన బలులు అంటే ఇప్పుడు గొర్రె మేకలు, ఆవులు లేకపోతే ఎద్దులు ఇలా బలులు ఎందుకు అర్పించమన్నాడంటే, ఇదిగో నువ్వు చేసిన పాపానికి నువ్వు బలి అయిపోవాలి. నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష రావాలి. నువ్వు అలా బలి అయిపోవాల్సింది, నీకు బదులు ఒక మోగ జీవి బలి అయిపోతుంది అనే బాధ కలిగి మనిషి మారుతాడు. ఆ చేతి నుంచి చూడండి, మన ఇప్పుడు కూడా అహిందువులు చాలా మంది దేవుడు గుళ్ళ ముందు బలులు ఇస్తుంటారు కదా, వెళ్ళి ఒక గొర్రెను ఒక మేకను తెక్కొచ్చిన తర్వాత వదిలేస్తారు. అప్పుడు అది కాలు చేతులు తన్నుకొని, ఒక కోడి అనుకోండి రెక్కలు కొట్టుకొని అత్తాన్ని చిందిస్తూ చచ్చిపోతుంది. అవునా? గొర్రె అనుకోండి, గొర్రె కానీ మేక కానీ కాలు తన్నుకొని చచ్చిపోతుంది. అంటే కళ్ళ ముందు ఒక జీవి ప్రాణం తీసిన వెంటనే అది ఎంత బాధపడుతుందో ఆ బాధ మొత్తం మనకి తెలిసిపోతుంది. అయ్యో అలా చూడాలి, మనిషి బలిస్తున్నప్పుడు అలా చూడాలి. కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూసి నా కోసం ఈ జంతువు బలైపోయిందా అని తన మనస్సు మార్చుకుంటాడని దేవుడు బలి అన్నాడు. అంటే నా కోసం ఇదెందుకు చచ్చిపోలేదా, నేను తప్పు చేస్తే ఈ జంతువు ఎందుకు ఇలా తన్నుకొని రక్తాన్ని చిందిస్తూ చచ్చిపోవాలి ఎందుకు అని ఈయన మనసులో పుడతదేమో ఇశ్రాయేలీయుల్లో. అలా పుట్టి వారు పాపం చేయకుండా ఉంటారేమో అన్న ఉద్దేశంతో ఏం చేశాడు దేవుడు, బలిని ఇమ్మన్నాడే తప్ప దేవుడు బలిని తీసుకునేవాడు కాదు. అది మనుష్యులకు అర్థం కావాలి, పాపం చేయకుండా ఉండాలి వీళ్ళు అన్న ఉద్దేశమే. అర్థమవుతుందా? విస్తారమైన బలులు అర్పించడం వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు. మొదటి సందర్భం ఇదైతే, అబ్రహాము గారు ఇస్సాకును బలిగా అర్పించారన్నది మొదటి సందర్భం అయితే, రెండో సందర్భంగా వాళ్ళు చూపించే ఇంకో మాట ఏంటంటే యెఫ్తా కుమార్తె బలి. న్యాయాధిపతుడైన యెఫ్తా గారు సందర్భాన్ని చదువుదాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 5-6 వచనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 5-6 వచనాలు, అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయమని యెఫ్తాతో చెప్పిరి. ఓకేనా? ఇక్కడ సందర్భం చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేలీయులందరూ అమ్మోనీయులతో యుద్ధం చేయాలి. అయితే యెఫ్తా గారిని వేరేగా పెట్టారు వీళ్ళు. అర్థమవుతుందా? అయితే ఈ యెఫ్తా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా అమ్మోనీయులతో మనం యుద్ధం చేయాలి, అమ్మోనీయులతో
యుద్ధం చేయాలి. అయితే మీరు మాకు న్యాయాధిపతిగా ఉంటే యుద్ధాన్ని మనం గెలగలం అని ఈయన అడిగారు అనమాట. యెఫ్తా గారి దగ్గరకు వచ్చి, ఈయన ఒక న్యాయాధిపతి, దేవుని తరపున రోషంగా బతికిన వ్యక్తి. ఈ న్యాయాధిపతి ఎవరంటే యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ మాటలో రాయబడి ఉంది. అయితే 30వ వచనంలో వచ్చేసరికి ఒక మాట అంటాడు ఆయన. చూడండి, 11వ అధ్యాయం 30వ వచనంలో ఆ జరిగిన సందర్భం అంతా వాళ్ళతో మాట్లాడతాడు. మీరు నన్ను నా మీద పగబట్టారు, నా మీద అసూయ చూపించారు, నన్ను పక్కన పెట్టించారు, మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చింది కనుక పిలుస్తున్నారు, అయినా కూడా నేను మీ తరపున నేను యుద్ధం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకునే తర్వాత యుద్ధానికి వెళ్లే ముందు ఆయన ఒక మాట అంటాడు. ఎవరు? యెఫ్తా గారు. 11వ అధ్యాయము 30వ వచనం. ఒకవేళ నువ్వు గెలిచి వస్తే నిన్నే మాకు న్యాయాధిపతులు మేము ఏర్పాటు చేసుకుంటామని యెఫ్తాకి చెప్తారు వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ. ఓకేనా? ఇప్పుడు యెఫ్తా గారు ఏమని పలుకుతున్నాడో 30వ వచనంలో చూద్దాం. యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు అమ్మోనీయులతో. అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడితో ఈయన చెబుతున్నమాట. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎవరు మొక్కుకున్నారట? యెఫ్తా గారు. న్యాయాధిపతి అయిన యెఫ్తా గారు దేవునికి మొక్కుకున్నాడంట. ఏమని చూద్దాం. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరికి మొక్కుకున్నారు? యెఫ్తా గారు దేవునికి మొక్కుకున్నాడు. ఏమని? నేను యుద్ధానికి వెళుతున్నాను దేవా, నేను తిరిగి వచ్చేటప్పుడు ఒకవేళ నాకు విజయం నువ్వు ఇస్తే, నాకు విజయాన్ని అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తున్నాను కదా, అమ్మోనీయుల మీద నేను విజయం, వారిని చంపి నేను యుద్ధాన్ని గెలిచి తిరిగి వస్తే నేనేం చేస్తానో తెలుసా? నా ఇంటి ద్వారం గుండా ఎవరైతే మొదట వస్తారో అది నీకు ప్రతిష్ఠితం, దహన బలి అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు? యెఫ్తా గారు. ఏం చెప్తున్నా మీరు చెప్పలేకపోతున్నారంటే ఇంకేం కూర్చుంటున్నారు? న్యాయాధిపతి అని చెబుతున్నాను, యెఫ్తా గారు అని చెబుతున్నా, ఎవరు అని అడుగుతున్నా మీరేం చేస్తున్నారు? అలా చూస్తున్నారు, ఏదో సినిమా చూస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఆధారం అడిగి మీరు చెప్తారా? రైట్? వినాలి, అడిగేటప్పుడు ఖచ్చితంగా సమాధానంగా మీరు చెప్పాలి, అప్పుడు మీకు గుర్తు ఉంటుంది. అంతేనా? అవునా కదా? రైట్. ఆ యెఫ్తా గారు దేవుని మొక్కుకున్నాడు. ఏమని? నేను అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను గెలిచి నువ్వు నన్ను గెలిపిస్తే అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ఇదిగో నా ఇంటి ద్వారం గుండా, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది నీకు ప్రతిష్ఠితం, దహన బలి అన్నాడు. బలిస్తానని యెఫ్తా గారు చెప్పారా? దేవుడు అడిగాడా? ఎంతవుతుంది? దహన బలి ఇస్తాను నేను మా ఇంటి ద్వారం గుండా వచ్చినదేదో నీకు అది దహన బలిగా ఇస్తానని దేవుడు అడగాడా, లేకపోతే యెఫ్తా ఇస్తామన్నాడా? మరి ఇక్కడ దేవునితో సంబంధం ఏముందా? అంటే ఈయన చెప్పుకున్నాడు, కానీ దేవుడు మాత్రం దహన బలి యెఫ్తాకి అడగలేదు. ఆయన ఇక్కడ జరుగుతుంది దహన బలి అన్నాడు, ప్రతిష్ఠితం అన్నాడు, రెండు మాటలు అన్నాడు. దాని కింద మనం చదువుకుంటుంటే చదువుతాం. దహన బలి అంటే ఏంటి, ప్రతిష్ఠితం అంటే ఏంటో మనకు తెలియాలి. దహన బలి అంటే వధించడం, బలిగా ఇవ్వడం. ప్రతిష్ఠితం అంటే దేవుని సేవలో ఉంచేయడం అన్నమాట. ప్రతిష్ఠితం అంటే అంటే తన జీవిత కాలం అంతా దేవుని సేవలో ఉండిపోవాలి. ఇంకే పని కానీ, పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి వెయిట్ లేకుండా ఉండిపోవాలన్నమాట. ఇక్కడ ఏం జరిగింది? ఈయన యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధానంలో అమ్మోనీయులతో యుద్ధం గెలిచాడు, తిరిగి వస్తున్నాడు. వచ్చేసరికి ఎవరు వస్తున్నారు చూద్దాం. 34వ వచనంలో యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు.
ఈయన ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారం చేయాలి కదా. ఆయన తిరిగి వచ్చేసరికి ఎవరు వస్తున్నారంట? ఒక్క కుమార్తె. పురుషుడికి ఎవరు లేరు, అబ్బాయి ఎవరు లేరంట. అమ్మాయి, ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు లేరు. ఎవరికి? యెఫ్తా గారికి ఆ కుమార్తె తప్ప ఎవరు లేరంట. ఎవరు వచ్చారంట? యుద్ధం నుంచి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి వచ్చిందంట. ఇప్పుడు ఇక్కడ చూడు తండ్రి బాధ. కింద చూస్తే ఎన్నో వచనంలో, 35వ వచనంలో, కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేతివి, నీవు నన్ను తలనొప్ప చేయవారిలో ఒకతై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను అంటున్నాడు. ఇదిగో నేను మాట ఇచ్చేసానమ్మా. ఎవరికి? దేవుడికి ఇచ్చాను, నేను మాట తప్పను అంటున్నాడు. ఆ కూతురు కూడా ఎలాంటిదో చూడండి. కూతురు కూడా ఏమంటుంది? ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, చూసా, మాట ఇచ్చావా, అయితే నీ నోట నుండి బయలుదేరి మాట చెప్పు నాకు చెయ్యి. ఎంత అదృష్టవంతురాడండి. అలాంటి కుమార్తె ఉన్నారు. అలాంటి కుమారుని సంపాదించుకోవాలి. ఏమంటుంది? నువ్వు తండ్రి, నువ్వు యెహోవాకు ఇస్తానని చెప్పావా, నన్ను ప్రతిష్ఠితంగా లేదు దహన బలికి ఇస్తానని నువ్వు చెప్పావా? అయితే నువ్వు బాధపడకు. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట ప్రకారం నాకు చెయ్యి అంటుందంటే తండ్రి మాట జబదాటని కూతురు. మనము కొత్త నిబంధనలో ఒక తల్లి కూతురుని చూసాం. ఎవరు తెలుసా? హేరోదియా, ఆమె కుమార్తె. ఈమె ఎలాంటిది? యోహాను తల కోరుకుంది. ఎవరు? యోహాను సువార్తలో ఈ మాట రాసి ఉంటుంది. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి యోహాను సువార్త. అలాంటి తల్లి చూడండి. యోహాను సువార్త యోహాను సువార్తేనా? మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 21 నుంచి 29 వరకు చూస్తే ఇక్కడ ఈ తల్లి ఎలాంటిది అంటే, హేరోదు జన్మదినోత్సవం ముందు ఏం జరిగింది అంటే, వాళ్ళ కూతురు డాన్స్ చేసింది. ఎవరు? హేరోదియ కుమారుడు. డాన్స్ చేసిన వెంటనే తండ్రి ఏమన్నాడు? నీకు ఏం కావాలి కోరుకో అన్నాడు. అప్పుడు ఈమె వెళ్ళిందంటే ఎవరి దగ్గరికి? తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్న నేను డ్యాన్స్ చేసినందుకు నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అంటే రాజుకున్న తన ఇల్లు కూడా సగభాగమైన ఇచ్చేస్తున్నా అన్నట్టుగా. చూడండి, మన సినిమాలో డైలాగ్ చూస్తుంటారు అలాగే. అయితే ఈమెయిల్ ఏం చేసిందంటే తల్లికి అడిగిందంట. తల్లికి ముందు నుంచే కక్ష ఎవరి మీద? బాప్తిస్మం ఇచ్చు యోహాను మీద. ఎందుకు అంటే హేరోదియా తన భార్యని హేరోదియా ఇద్దరికి అడుగుతాడు అనమాట. ఏమని? నువ్వు మీ తమ్ముడు భార్యను చేసుకోమా, తప్పది అని రాజుకే సమాధానం చెప్తాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ మాట ఆయనకు నచ్చలేదు, కానీ హేరోదుకు మాత్రం భయం యోహాను. ఎందుకు? ఆయన ప్రవక్త అని ప్రపంచం నమ్ముతుంది కదా. ఈ కూతురు ఏం చేసిందంటే తల్లి దగ్గరికి వెళ్ళేసరికి, ఇగో యోహాను తల కుట్టించి పల్లెంలో పెట్టి నాకు ఇప్పుడే కావాలి అని అడుగున్నాను. ఎన్న కూతురు ఏం చేసింది? అదే అడిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే తల్లి ఇక్కడ ఎలా నేర్పిస్తుందంటే దుర్మార్గతలో పెంచితే, ఇక్కడ మాత్రం యెఫ్తా గారు తండ్రి మాత్రం ఎలా పెంచాడు కూతుర్ని? తండ్రి మాట జబదాటని కూతురుగా పెంచాడు. చూసారు, ఇద్దరు కూతుర్లే కానీ పెంచడంలో తేడా ఉంది. చూసారు, అంటే ఒకళ్ళేమో దుర్మార్గత చేయడానికి అప్పగించిస్తే కూతుర్ని, ఇంకొక ఆయన దేవుని సేవకి ఇస్తాడు కదా. మళ్ళీ ఆ సందర్భానికి వెళ్దాం. ఎక్కడికి? యెఫ్తా గారి దగ్గరికి. యెఫ్తా గారు దహన బలి అర్పించాడా? ప్రతిష్ఠితం చేశాడా? న్యాయాధిపతులు గ్రంథం 11వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30 వచ్చింది. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనని చదువుకున్నాం మనం కదా. మొక్కుకున్నాడు. అప్పుడు ఈ మాట చెప్పాడు కూతురికి. చెప్పిన తర్వాత కూతురు కూడా ఏముంది, యెఫ్తా కుమార్తె కూడా, నాన్న నువ్వు ఎలా అయితే దేవునికి మొక్కుకున్నావో, మన తండ్రి దేవునికి ఎలాగైతే మొక్కుకున్నావు ఆ ప్రకారం నాకు చెయ్యి అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆయన చంపేస్తున్నందుకు ఏడటం లేదు. మరి తరువాత తన రాజ్యంలో ఉండదు కూతురు, మరి ఎక్కడ ఉంటుంది? దేవుని సేవలో ఉంటుంది. ప్రతిష్ఠితము అని ఒక మాట, బలులు దహన బలి అని ఒక మాట రాయబడి ఉంది బైబిల్లో. 2 మాటలు కూడా రాయబడి ఉన్నాయి. ప్రతిష్ఠితం అంటే ఎవరిని ప్రతిష్ఠిస్తారంటే, ఇదిగో ఎవరైతే ఒకవేళ దేవుని సేవ కొరకు ఎవరినైతే కుమార్తెలు ఇస్తారో వాళ్ళు ప్రతిష్ఠితం. అంటే సేవ, మందిరంలో సేవ చేయాలి అంతే, ఇంటి దగ్గర మరి రాదు, సేవ పనిలోనే ఉండాలి. ఓకేనా? దహన బలి ఎవరిని ఇస్తారు అంటే, ఈయన వచ్చేసరికి ఒకవేళ ఇంటి దగ్గర నుంచి ఏవైనా జంతువులు వచ్చాయి అనుకోండి, ఆవు కానీ, మేక కానీ, గొర్రె కానీ, పక్షులు కానీ ఏమైనా వచ్చాయి అనుకోండి, వాటిని దహన బలికి ఇస్తానన్నాడు ఆయన. ఒకవేళ ఎవరైనా దాసులు కానీ లేదా కుమార్తె కానీ ఇంకెవరైనా వచ్చినా వారిని ఏం చేస్తాడు? ప్రతిష్ఠితం చేస్తాడు. ప్రతిష్ఠితం అంటే సేవ, మందిరంలో సేవ చేయడానికి ఇస్తాడు అని. అంతే తప్ప దహన బలి ఇచ్చినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. ఓకేనా? ఆమె కూడా ఏమంటుందంటే, ఇదిగో నేను నాకు 2 నెలలు టైం కావాలి, నేను వెళ్ళి కన్యాత్వం గురించి ప్రలాపిస్తాను అని చెప్పిన తర్వాత ఆమెకి సమయం ఇస్తాడు. తర్వాత వచ్చిన తర్వాత సేవకు అప్పగించు. ఓకేనా? ప్రతిష్ఠితము అన్న దానికి బైబిల్లో కూడా ఎన్నో వచనాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 21వ వచనం. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలనియు సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును. పాత్రలు ప్రతిష్టములు. అర్థమవుతుందా? మళ్ళీ చదువుతుంటారు. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలనియు, పాత్రలు అంటే వస్తువులనైనా మనుషులైన దేవుడికి ఏం చేస్తారు? వాళ్ళు ప్రతిష్ఠితం. అంటే మీరు ఇప్పుడు మనకైతే అవగాహన లేదు కానీ యెరూషలేము అంటే దేవాలయంలో ఇప్పుడు కావాలంటే హిందూ ఆచారాలు పాటిస్తారు కదా, వాళ్ళకి కొన్ని పాత్రలు ఉంటాయి. దేవుడి గుడిలో పెట్టే వస్తువులు ఉంటాయి, చూడాలి. చూసారు ఎప్పుడైనా? చూడండి. వాళ్ళు ప్రతిరోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఆ వస్తువును బయటికి తెస్తారు. తెచ్చి ఏం చేస్తారు? నీట్గా దోముతారు. దోమి ఆ వస్తువుల్లో మరి ఇంకొక దాన్ని ఉపయోగించరు. ఓన్లీ అవి దేనికి ఉపయోగిస్తారు? దేవుడు ముందు దీపం పెట్టడానికి, దేవుడు ముందు పూజ చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. దాన్ని ఈ ఇతర పాత్రలు అన్నీ ఇతరవే. అప్పుడు కూడా మందిరంలో సేవ చేయడానికి వస్తువులు ఉండేవి మోషే కాలంలో నియమించడం. ఓకేనా? అవి ప్రతిష్ఠితం, అవి వారు తప్ప, మందిరంలో సేవ తప్ప ఇంకో దానికి ఉపయోగించకూడదు. అలా ఒక ఆయన ఉపయోగించాడు. దానియేలు గ్రంథంలో బెల్షస్సర్ అని ఒక ఆయన ఏం చేశారంటే, బెల్షస్సర్ అని ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో ఒక ఆయన నెబుకద్నెజరు కుమారుడు దాన్ని ఉపయోగించిన వెంటనే ఆయన మీద ఉగ్రత వచ్చింది. ఓకేనా? ప్రతిష్ఠితం చేయబడిన దాన్ని ఇంకో దానికి ఉపయోగించకూడదు. అర్థమవుతుందా? ఫస్ట్ చూద్దాం. దానియేలు గ్రంథము ఎలా అధ్యాయం అంటే, రాజుకు బెల్షస్సర్ 5వ అధ్యాయం 1వ వచనంలో, రాజుకు బెల్షస్సర్ తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సర్ ద్రాక్షారసం తాగుచుండగా తాను తన అధిపతులను తన రాళ్ళను తన ఒప్పుతున్న వాటిలో ద్రాక్షారసం పూర్తి తాగినట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి
తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన. అందుకు వారు యెరూషలేము దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణలు తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులు రాను ఉపపత్తులు వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. దేవుడి కోసం ఉపయోగించవలసిన ఈ ఉపకరణాల్లో, దేవునికి ప్రతిష్ఠితం చేసిన ఈ వస్తువులలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? ద్రాక్షారసం తాగుతున్నారంట. తాగిన కొద్దిసేపటికే ఈయన చనిపోతాడు. ఎవరు? ఎందుకు దేవుడు ఒక చీవరాత రాపించాడు, ఇక నీ టైం అయిపోయింది. నీ తండ్రి ఆల్రెడీ గడ్డి వేసాడు నెబుకద్నెజరు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఈయన ఏం చేశాడంటే నెబుకద్నెజరు ఒక ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేశాడు, నువ్వు ఇక్కడ రాజ్యం తొలిగిపోయి అడవులోకి వెళ్ళి జంతువులు గడ్డి వేస్తావు అన్న సంగతి ఆయన చెప్తే తర్వాత ఆయన వెళ్ళి అడిగేయడు, గడ్డి వేసుకుని వచ్చాడు, భోజనం మళ్ళీ. తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ సంగతి అందరికీ తెలిసింది, కొడుకు కూడా తెలుసు. అయినా కూడా కొడుకు చూసేవా లెక్క చేయలేదు దేవుడు లెక్కల్లో నుంచి తీసాడు అనమాట. ఆ మాట కింద ఉంటుంది అనమాట. ఎన్నో వచనంలో 28 బెల్షస్సరు ఆజ్ఞగా వారు దానియేలుకు ఉదారంగా వస్త్రం తొడిగించి అతను మెడకు బంగారు పారం వేసి ప్రభుత్వం చేటుకు అతను 3 వారిగా చాటించి ఆ రాత్రి ఏంది కల్దీల రాజు బెల్షస్సరు హతుడాయను. ఎందుకు ఈ పని చేసినాడు? ఏ పని? దేవుడి ఆలయంలో ఉన్న ఈ వస్తువులను పాత్రలు తీసుకొని వచ్చి మందు తాగడం వల్ల. ఓకేనా? అంటే ప్రతిష్ఠితం చేయబడింది దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప వేరే దానికి ఉపయోగించకూడదు. ఇప్పుడు అదే ఆచారాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? హైందువులు. మన చుట్టూ ఉన్న వీళ్ళు పూజలు చేసేటప్పుడు వాటిని దేవుడి గుడిలో కొన్ని ఉంటే చూడండి, దీపాలు పెట్టడానికి. అవి ఎవరైనా వాడతారా? బయట వాటికి మాత్రమే వాడతారు. ఇది ముందు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసినవి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట. అర్థమవుతుంది? అప్పుడు దీపం ఎప్పుడు వెలుగుతుండాలన్నమాట. ఎక్కడ? దేవాలయంలో. ఇప్పుడు కూడా వెలుగుతుంది వారి గుడిలో. అవునా? అంటే అందులో టొన్నువే అదే. అర్థమవుతుందా? సో ఈయన ఎవరు? యెఫ్తా గారు ప్రతిష్ఠితమని దీని గురించి చెప్పాడు. ఇప్పుడు మనం చదివే వస్తువుల గురించి కదా. నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ప్రతిష్ఠితం గురించి రాయబడుతుంది. నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయం 21వ వచనం. మరియు నీవు బలిపీఠం మీద ఉన్న రక్తంలోను అభిషేక తైలంలోను కొంచెం తీసి అహరోను మీదను అతని వస్త్రం మీదను అతనితో కూడా అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రం మీదను పోక్షింపబడును. అప్పుడు అతను అతని వస్త్రము అతనితో కూడా ఉన్న అతని కుమారుల వస్త్రమును ప్రతిష్ఠితములగును. ఓకే, చూసారా? అంటే కుమారులు అహరోను గారు వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా ఏమంట? ప్రతిష్ఠితం. అంటే ఆ బట్టలు దేవుని మందిరపు పనిలో తప్ప వేరే దగ్గర వేయకూడదు. వాళ్ళు దేవుని పని తప్ప ఇంకొక పని చేయకూడదు. ప్రతిష్ఠితం అంటే అదే. ఇప్పుడు ఈవెన్ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన యెఫ్తా గారు కూడా తన కుమార్తెను ఏం చేశాడంట? దేవునికి ప్రతిష్ఠితం చేశాడే తప్ప బలి అర్పించలేదు. దేవుడు అసలు బలి ఇవ్వద్దు అంటున్నాడు. బలి ఇవ్వద్దు, నేను బలిని కోరువాడిని తాను. విరిగి నలిగిన మనసు అంటే మీరు మార్పు చెంది నా దగ్గరికి వస్తేనే నాకు సంతోషం అంటున్నాడు. ఇంకా అంతేకాదు, బలులు అర్పించే వారి దేవతలకు బలు అర్పిస్తారు కదా, మీరు వాటి ప్రకారం చెయ్యకండి అని చెప్పాడు అంట. చూసారా? బలి అర్పించాలని బలి కావాలి అని కోరుకున్న దేవుడైతే ఇదెందుకు చెప్తాడు? బలి వద్దంటాడు. ఇంకా బలి చేస్తున్నారు, ఇతరుల దేవతలను పూజించే వారు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. కానీ మీరు దాని ప్రకారము చేయకండి అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన దేవుడు బలి కోరుతాడా? చూసారు? ఒకసారి చూద్దాం. లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం. లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలుకు నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు. దేన్ని దాటనీయకూడదు అంట? మొలుకు దేవతను ఏం చేస్తారంట? కోరికలు తీరడానికి ఇప్పుడు చేస్తున్నారు కదా. ఏంటి? అగ్ని నిప్పులేసి దాని మీద చెప్పులు లేకుండా నడిస్తే పాదం వేసుకుని నడిస్తే ఏమొస్తుందంట? అగ్ని నిప్పుల మీద నడిస్తే కోరికలు తీరుతాయా? కాలు కాలుతాయి.
తర్వాత కూలింగ్ కోసం మళ్ళీ బర్నాలు రాసుకోవాలి కదా. నాయన ఇగో మీరు వెళ్తున్న ప్రదేశంలో మొలుగు దేవతను అడిగే పూజిస్తారు, వాళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే నిప్పుల మీద నడిపిస్తారు, మీరు అలా చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, అలా చేస్తున్నారంటే అప్పుడు చేసేవారు, ఆ దాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు చాలా మంది. మళ్ళీ చదువుదాం, ఎన్నో వచనం 21. నీవు ఏ మాత్రమును నీ సంతానమునకు మూలిక నిమిత్తం అగ్నిగుండం దాటనీయకూడదు, నీవు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు అని చెప్తున్నాడు. ఆయన వాళ్ళు అలా చేస్తారు. ఆయన నువ్వు ఒక చేసావనుకో, నువ్వు దేవుణ్ణి అవమానపరిచిన వాడు, నువ్వు చేయకూడదు. ఏం చేయకూడదు అంటున్నాడు? అగ్నిగుండము దాటించకూడదు. ఇంకా ద్వితీయోపదేశకాండం 12:31 వచనం. ద్వితీయోపదేశకాండం 12:31 వచనంలో ఈ మాట క్లియర్ గా రాయబడి ఉంటుంది. చూద్దాం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చేయవలదు. ఏం చేస్తారంట వాళ్ళ దేవతలకి? ఎలానగా యెహోవా ద్వేషించి ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. అంటే దేవుడికి ఏది ఇష్టం లేదంట అదే చేస్తారంట వాళ్ళు. దేవుడికి ఏది ఇష్టం లేదో బయట ఉన్న వారు తమ దేవతలకి, వాళ్ళు దేవుళ్ళుగా పూజిస్తున్న వారికి అవే చేస్తారంట. అసలు దేవుడికి ఏది ఇష్టం లేదంట. చూడండి, దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా. దేవుడికి ఇష్టం అంటున్నాడు బలి. నాకు అసలు హేయ క్రియ నాకు నచ్చందే, అది నాకు దేవుడైన నాకు మీ పిల్లల అగ్నిలో కాల్చడం అనేది అసలు ఇష్టం లేదు నాకు. వాళ్ళు నాకు ఇష్టం లేని పని ఎవరు చేస్తారు? బయట ఉన్నవారు చేస్తారు. తమ దేవతలకు ఏం చేస్తారంటే తమ కుమార్తెలను తన కుమారులను అగ్నిలో కాల్చుతారు కదా. అది నాకు అది చెయ్యొద్దు నాయన, మీరు అది నేర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. చూసా ఎంత ఖచ్చితంగా దేవుడు రాపించాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 37వ వచనం, 37వ వచనం, 106వ అధ్యాయం 37వ వచనం. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? బయట ఉన్న ప్రజలు ఏం చేస్తారంట? వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించారు. వాళ్ళు అర్పిస్తున్నారు, మీరు అలాగా చెయ్యొద్దు అంటున్నాడు. చూసారు, దేవుడేమో వద్దు వద్దు వద్దు, అసలు నాకు వద్దు, నాకు అది ఇష్టం లేదని దేవుడు చెప్తుంటే, అగ్నిలో కాల్చవద్దని నరబలి అర్పించొద్దని దేవుడు చెప్తుంటే, అసలు నాకు దహన బలే ఇష్టం లేదు, ఒకవేళ అర్పించిన ఎవరైతే అర్పిస్తున్నారో అది నాకు హేయమైనది అంటున్నాడు. దాని ప్రకారం మీరు చెయ్యొద్దు అని దేవుడు చెప్తుంటే వీరెవరండి చెప్పడానికి? దహన బలి దేవుడు కోరుతున్నాడు. నరబలి ఉన్నది బైబిల్లో అనడానికి వీరెవరు? అసలు దేవుడే వద్దు అంటున్నాడు. క్రైస్తవులు ఎవరో చేయట్లేదు, మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? అంటే వీరు చేస్తున్న తప్పులని తప్పు పెట్టుకోవడానికి మా మతంలో చేస్తున్నారు, మరి మా మతంలోనే చేస్తే నేరగాలం అయిపోతాం కదా, మరి వేరే మతంలో కూడా ఉంది అని మనుష్యుల దగ్గర క్రైస్తవ్యాన్ని బైబిల్ని తప్పు పట్టాలి, తప్పుగా చూపించాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రక్రియ తప్ప దేవుడు దహన బలిని కోరుకోడు, దేవుడు నరబలిని కోరడు. క్రైస్తవులు నరబలి ఇవ్వరు. ఓకే, అర్థమవుతుంది? పాఠం అర్థమైందా? దేవుడు నరబలిని కోరుతాడా? బైబిల్లో నరబలి ఉందా? మరి యేసుక్రీస్తు బలి అయ్యాడా లేదా? అంటే యేసుక్రీస్తు మనిషిగా వచ్చి నరబలి అయ్యాడా? అది దేవుడు కోరాడా కోరలేదా? కోరాడు. ఎవరి కోసం? యేసుక్రీస్తు బలి అయ్యింది దేవుడికి ఇష్టమని కాదు, మనుష్యులకి పాప క్షమాపణ కలుగు చేయాలన్న ఉద్దేశంతో. మనుషులు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోకపోతే పాతాళం తప్పించుకోలేరు కాబట్టి యేసుక్రీస్తుని బలిగా అర్పించాడే తప్ప బలిని కోరుకునేవాడు దేవుడు కాడు. నరబలి అసలుకి దేవునికి ఇష్టము లేదు. మనుష్యుల కోసం ప్రాణం పెట్టమన్నాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఇతర సహోదరుల కోసమే ప్రాణం పెట్టమన్నాడు తప్ప ఆ బలిని చూసి నేను ఇష్టపడేవాడిని, నాకు మనుషులు చంపుతుంటే ఆ రక్తం ద్వారా నేను దాన్ని తాగి దాన్ని సంతోషపడేవాడు దేవుడు కాడు. దేవుడికి ఆ ఒక జంతువును బలి ఇవ్వడం వల్ల, ఆ జంతువు ద్వారా వచ్చే రక్తం వల్ల దేవుడికి సంతోషం లేదు. ఒక మనిషి మార్పు కోసమే
ప్రాణం పెట్టమన్నాడు. అంతేనా? అవునా కాదు? స్తుతి చేయుట కాదు ఆరాధన అని ఒక మాట. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ దేవుడు కోరలేదు అన్నాడా? అంటే ఏంటి అంటే ఒక మనిషి మార్పు కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎవరి కోసం అంటే ఇదిగో మనుషుల్లో మార్పు తేవడం కోసం. ఆనాడు యూదులు ఇశ్రాయేలు ప్రజలు బలులు ఎందుకు అర్పించారంటే మనుషుల్లో మార్పు తీసుకురావాలని దేవుడు నియమించాడు. ఈనాడు మనకు కూడా దేవుడు చెప్తున్నాడు ఏమని, నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను కదా, మీరు నా నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారంటే ఏంటి, మీ సహోదరులకు వాక్యం ప్రకటించడానికి అవసరమైన ప్రాణము పెట్టారు. అంటే మనిషిలో మార్పు కోరుకుంటున్నాడు తప్ప మనుషుల్ని బలిగా కోరుకోవట్లేదు దేవుడు. అవసరమైతే మనుషుల కోసం ప్రాణం పెట్టాలని నేర్పిస్తున్నాడు తప్ప ప్రాణం తీసుకోమని దేవుడు ఎప్పుడు చెప్పడు. యేసు పెట్టింది కూడా అందుకోసమే, ప్రాణం పెట్టింది, బలిగా అయిపోయింది. ఎందుకోసం? మనుషుల్లో మార్పు తేవడానికి. ఎలా అయితే జంతువులు బలి చేయో అలాగే యేసుక్రీస్తు అన్ని బలులు ఎందుకని ఒకే ఒక్క బలితో అందరికీ పాప క్షమాపణ కలుగు చేయాలనే ఉద్దేశంతో. ఓకేనా? మనుషులు చేస్తున్న పాపం అత్యధికం అవుతున్నాయి కనుక వారి పాపాలు తీయడం ఈ జంతువుల బలి వల్ల అవ్వదు కనుక యేసుక్రీస్తు బలి దేవుడుగా ఉన్న ఆయన బలి అవ్వాల్సి వచ్చింది. ఓకేనా? అర్థమవుతుందా? బైబిల్లో నరబలి ఉందా? లేదు. క్రైస్తవులు బలిస్తారా? ఎవరు? తానే బలిగా అయిపోవాలి. అంటే మనుషులు రక్షించడం కోసం. ఓకే, ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, బైబిల్లో ఉన్న దేవుడు నిన్ను తప్పులు పట్టాలని అనేక మంది మత ఛాంద సోదరులు, బైబిల్ అర్థం కాని వారు చెబుతున్న మాటలు అది సత్యం కాదని, బైబిల్కు బైబిలే సమాధానం అని చెబుతూ నీ మాటల్లోని ఆంతర్యాన్ని, నీ మనసులో ఉన్న బాధను దాన్ని తెలియజేస్తాం తండ్రి. విన్నవారు ఆలోచించి తండ్రి, మన దేవుడు మాట వింటే చాలు అని సంతోషపడేవాడు, మనసు మార్చుకొని ఆయన కోసం బతికితే సంతోషపడే దేవుడు తప్ప బలిని కోరుకునేవాడు కాదని, నరబలి దేవుడు అడగట్లేదని, ఇతర దేవతలకు అర్పించి వారు అలా చేస్తున్నారని, అటువంటి దేవుడు మన దేవుడు కాదని వారు గుర్తెరిగి వాక్యానుసారంగా తమ జీవితాలు పట్టుకుంటూ బతకడానికి సహాయం చేయమని, మరిన్ని విషయాలు ఇలాగ ప్రతి సంఘంగా కోరుకున్న ప్రతిసారి మేము అందరం తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు వాళ్ళ రికార్డింగ్ బాబు